క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అంటుంటారు పెద్దలు. ఎంత కష్టపడుతున్నా మీ సంపాదన మాత్రం పెరగకపోతే మాత్రం కాస్త ఆలోచించాలి. మీకు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేకపోయినా వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఖర్చు అవుతుంటే ఈ క్రింది భాగాలలో పుట్టుమచ్చలు ఉన్నాయో లేవో చూసుకోండి అంటున్నారు జ్యోతిష్కులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ ఉండేవారికి ఆదాయం బాగా వస్తుంది, కానీ దాన్ని పొదుపు చేయలేరు. పెదాల కింద పుట్టుమచ్చ ఉంటే వ్యక్తి డబ్బుల కోసం బాగా ఇబ్బంది పడుతుంటారు. అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే యవ్వన ప్రాయంలోనే ఎదురయ్యే సంక్షోభాలకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు, కానీ ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎడమ కాలిపై ఉండే మచ్చ వలన మీరు సంపాదించిన సొమ్ము మీకే తెలియకుండా ఖర్చు అవుతుంది. దాచడానికి ఎంత ప్రయత్నించినా అంతే మొత్తంలో బయటకు పోతుంది. బొటన వేలుకు చూపుడు వేలుకు మధ్యలో మచ్చ ఉంటే ఆ వ్యక్తి డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటాడు. ఒకానొక సందర్భంలో తిండికి కూడా తిప్పలు తప్పవు. ఎడమ కంటి పాప లేదా ఎడమ కన్ను కంటి పాప, నుదురుకు మధ్యలో పుట్టుమచ్చ ఉంటే సరైన లైంగిక ఆనందాన్ని పొందలేరు. ఎందుకంటే ముఖ్యమైన విషయాలకు డబ్బులు సమస్య దీనికి కారణం. ఎడమ చంకలో పుట్టుమచ్చ ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. వీరికి వచ్చే రోగాలు వ్యాధులకు డబ్బు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.